केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय सकल पूजा गंधाक्षर पुष्पाणि समर्पयामि यजमान श्रीयोगमात्ता समस्त दक्षिणे द्वारा श्री परमेश्वर उद्देश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य ब्रह्मणः देवराधे शोभनाहरिते वैवस्वतमन्वन्तरे कलियुगे भवपाले जम्बूद्वीपे भारतवर्गे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णगोदावर्योः मध्यप्रदेशे एलूरु कोऑपरेटिव अर्बन बैंक व्यापाराभिवृद्धि द्वारा एलूरु कोऑपरेटिव अर्बन बैंक नामक टेकू बैंक व्यवहारिक समुदाय स्थले हरिचन्द्रमणे पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढमासानां सकल ऋणबाधा निवृत्ति पूर्वक समुदाय योग्यता फलसिद्ध्यर्थं सहिता 100 సంవత్సరాలకు పైగా ఇంకా చరిత్రలో ఉండాలని ప్రభుని ప్రార్థన చేయండి. తతః ధ్యానం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవర సర్వజనం మేవచమానయ స్వాహా శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం గళాధరావతం సగం వినాశిలోక రక్షకం అనాయకైకనాయకం వినాశిదేవదైత్యకం నదాశుభాషునాయకం నమామి తం వినాయకం నదేతరాదిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారినిక్షరం నదాదికాపుదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్త దైత్య గుంజరం ధనేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్శ్రీ చందనం సమర్పయామి అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి అక్షతై పూజయామి పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః అమృత నైవేద్యం సమర్పయామి భవం భవాని సహితం నమామి ఆనందగర్భం సుందరం నీరాజనానందం శుద్ధ ఆశమనీయం సమర్పయామి ఇవన్నీ కూడా రుణం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి అన్యోన్యత తీర్చేటప్పుడు సంగ్రామం అవ్వకుండా ఉండాలంటే కాబట్టి ఓ గణపతి ఈ సంవత్సరం కూడా మొన్న పోయిన సంవత్సరాల కంటే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళేటట్టు మా సముదాయ సంస్థలన్నీ అన్యోన్యంగా ఉండేటట్టు అనుగ్రహించమని నమస్కారం చేసుకున్నారు. మీ కృతంగా వీరిక్కడ సకల శ్రేయో వివృద్ధిరస్తు అఖండ లక్ష్మీ ప్రసాద కోటి పూర్వక వ్యాపారాభివృద్ధిరస్తు. జెండా వందన కార్యక్రమం అంటే మనకి
భారతీయ జెండా గుర్తొస్తుంది. కానీ మన సహకారానికి ఒక ఫ్లాగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ ఫ్లాగు అంటే జెండా మనం ఈ సంవత్సరంలో ఈ రోజుల్లో సహకార వారోత్సవాలు జరుగుతుంటాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఆ సహకార జెండాను ఎగరేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఆ టైంలో మీరు మాకు కనెక్షన్ లేకపోవడం వల్ల కొంత మామూలుగా మేము ఆ జెండా ఎగరేస్తుంటాం. ఇవాళ అనుకోకుండా మన వార్షికోత్సవం ఉంది కాబట్టి ఆ వార్షికోత్సవం ఈ వారోత్సవంలో ఒకరోజు కాబట్టి మనం ఈ వార్షికోత్సవం రోజున సహకార సంఘానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లాగ్ని ఒకసారి ఆవిష్కరిస్తాం. మీరందరూ ఒకసారి వచ్చి బయటకు వచ్చి మీరందరూ కూడా దగ్గరుండి సహకారానికి మారుపేరుగా ఉండాలి అందరూ కలిసి.
ఆ ముహూర్తం ద్వారానే ఇప్పటి వరకు మనకి ప్రయాణం అటువంటి నడుస్తుంది. ఆ బలం కనిపిస్తుంది. తపోబలం, ఆయన తపోబలం అనండి, ఏదన్నానండి, 112 సంవత్సరాలు పూర్తి చేసి 113 సంవత్సరాలు గడువు పెట్టినట్టు మన ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ అనే టేకు బ్యాంక్ నిరంతర ప్రవర్తమానంగా ఎదుగుతూ వచ్చింది. దీనికి అంత ముఖ్య కారణం ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్. సంస్థ ఏ సంస్థ అయినా మనుగడ సాధించాలంటే నమ్మకం, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అది మన ఏలూరులో ఉండటం వల్ల ఏలూరు ప్రజలందరూ కూడా గ్రహించి దాని యొక్క పురోభివృద్ధిని తోడ్పడుతూ కాపాడుతూ వారి యొక్క నిర్ణయాల మేరకు కమిటీలు ఎలక్షన్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి గెలిపించటం, వారు చేసిన నమ్మకానికి వారి పట్టుదల, వారి సెలక్షన్ కూడా గొప్ప సెలక్షన్ అనుకుంటున్నాను నేను. అంటే అది నేను అనుకోకుండా నేను నామినేషన్ చేయడం జరిగింది 2001లో నవంబర్లో. అప్పుడు వెచ్చ పాండురంగరావు గారు సీఈఓగా కూడా చేసి ఆయన చైర్మన్గా కూడా చేశారు. ఆయన ఒక నిలబడ్డారు, నేను నిలబడ్డాను. దాంట్లో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంతే తప్ప వారి యొక్క సేవలు, చేసినటువంటి సేవలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పు పట్టకూడదు. ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధంగా ఆయన చేయగలిగారు. అది విషయంలో మనం దేన్ని తప్పు పట్టకూడదు. ఆ రోజుకున్న కార్యక్రమాలకు అది జరిగినాయి. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని గురించి యాక్చువల్గా ఈ బ్యాంకులో నేను ఎప్పుడో అన్నయ్య గారి ఎలక్షన్లో, అన్నయ్య గారు కూడా చైర్మన్ చేశారు కదా గతంలో. వెచ్చా పాండురంగరావుకి ముందు మా అన్నయ్య గారు ఒక 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు కాలం 3 సంవత్సరాలు ఉండేది పరిధి ఆ టైంలో. ఆ తర్వాత 5 సంవత్సరాలు చేశారు ఆ పరిధిని. పాండురంగరావు గారు 5 సంవత్సరాలు చేశారు. ఆ టైంలో నేను ఎప్పుడు ఒకసారి కూడా వచ్చింది లేదు. జనరల్గా వస్తే లేదో వచ్చేసి వెళ్ళిపోయాను తప్ప దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అసలు కానీ బ్యాంక్ విషయంలో కానీ అంతే ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు నాకు. మా ఇండస్ట్రీని మేనేజ్ చేసుకుంటూ మా దగ్గర ఇంచుమించుగా మొత్తం మా సంస్థలో మీకు అందరికీ తెలుసు, ఇంచుమించుగా ఓవరాల్గా 3,000 మంది పనిచేస్తున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అక్కడ నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఉండేవాడిని. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రా మెటీరియల్ తయారు చేయడం మా ఇండస్ట్రీకి. అంబికా అగరబత్తి గురించి చెప్తున్నాను మీకు. అంబికా అగరబత్తిలో నేను వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్. కానీ మా నాన్నగారి తర్వాత మా అన్నయ్య, నేను ఈ సంస్థని బాగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంబికా అగరబత్తి సంస్థని అంటే ఒక స్టేజ్కి తీసుకెళ్తాం. నాన్నగారి స్టేజ్ నుంచి ఇంకో పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా పిల్లలు 100 ఇంకా పైకి తీసుకెళ్తున్నారు. అది వేరే సబ్జెక్టు. నేను నా గురించి చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నేను 72 నవంబర్లో నేను ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పనికి వెళ్ళాను. అప్పుడు నా వయసు నాకు 55లో పుట్టాను. 72 అంటే 17, 18 వస్తున్నాయి ఇంచుమించుగా. ఆ 18 వయసులో మనకి చదువు అవ్వలేదు. చదువు గురించి మర్చిపోండి, ఆ చదువు అవ్వలేదు. పని మీద నాకు ఇంట్రెస్ట్, వృత్తి మీద చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారు ఏవైతే మాకు అలవాటు చేశారో, నాన్నగారు ఏమేమి ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు, దాన్ని ఫార్ములేషన్ చేయడం, ఇవన్నీ కూడా నాన్నగారి దగ్గర నేర్చుకుని సంస్థని ఎలాగ ప్రోడక్ట్ తయారు చేయాలి. గులాబీ వాసన, అగరబత్తి వెలిగిస్తే గులాబీ వాసన రావాలి. గులాబీని వెలిగిస్తే అగర వాసన రాదు, అది ఒక కాలిపోయిన వాసన వస్తుంది, చూసుకోవడం కావాలి. దానిలో గులాబీ వాసన రావాలంటే ఆ టెక్నాలజీ నాన్నగారు దగ్గర నేర్చుకుని, అలాగే క్రియేటివిటీ కొంచెం కింద పడడం పైన పడడం మొత్తం ఎక్సర్సైజ్ చేసి కొనాలి చేయడం జరిగింది. అలాగే నాన్నగారు ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా జరుగుతుంది. అలాగే రా మెటీరియల్ అంతా నేను తయారు చేసేవాడిని. అగరబత్తి రూపము కావాల్సినంత చేసి మా అన్నయ్య గారు ఎక్స్పోర్ట్ చేశారు. మా ఎక్స్పోర్టు సేల్స్ అంతా ఆయన చూసేవారు. అంబికా కృష్ణ గారు ఆయన మార్కెటింగ్ వ్యాన్లో తిరగడం అని చేశారు. నేను ఫ్యాక్టరీస్ వర్కర్స్ చూసుకోవడం అంతా చేసేవాడిని. అప్పుడు మా పిల్లలు ఇంకా పుట్ల. నాకు 72లో పెళ్ళి అయింది. ఇంచుమించుగా 72-80లో పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అవ్వడం, అక్కడికి వెళ్తాం. అంతకు ముందే వెళ్ళేవాడు కానీ పని అంత కంటిన్యూ చేసి ఇప్పుడు బస్తాలు మోసాను, బరువులు మోసాను, లారీ అన్లోడ్ చేసేవాడిని. అంటే కష్టపడ్డారు. చదువుకునేదిగా కష్టపడ్డారు. అదే చదువు
కాకపోతే అక్కడ నేను ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మొత్తం 40 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావడానికి కారణం మా నాన్నగారే. చాలా ప్రయత్నం చేసి గవర్నమెంట్లో శాంక్షన్ చేయించి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తెప్పించడం జరిగింది. ఆ ఇండస్ట్రీలో నేను రా మెటీరియల్ చేయడం కోసం వెళ్తాం, వర్కర్స్ చూసుకోవడం. ఆ తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాను నేను. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 40 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 40 ఇండస్ట్రీస్కి ఇంచుమించుగా అప్పుడు ఆ రోజుల్లో 25 ఉండే, తర్వాత 40 దాకా వెళ్ళి ఆ తర్వాత 46 దాకా ఉన్నాయి. కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్లో 25 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అలాగే అక్కడ డెవలప్మెంట్ కూడా నేను ఆ టైంలో నుంచి 25 సంవత్సరాల కాలం ప్రయాణం చేసిన తర్వాత నా వయసు 40 ఏళ్ళ వరకు ఒక చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఇండస్ట్రీస్లో రెవెన్యూ జనరేషన్ కూడా తక్కువ ఉండేది, ప్రాబ్లంగా ఉండేది. రోడ్లు లేవు, అవి లేవు. ఇలాగా ఆ రోడ్లు అవి సరిగా లేకపోతే ఆ రోజుల్లో తార్ రోడ్లు కూడా ఉండేవి కావు. మేము అందరూ వేసుకుని సంతాలు వేసుకుని రోడ్డు బాగు చేయించుకోవడం, ఇలా చేసి సమైక్యతగా చేయడం జరిగింది. అంటే అందరినీ కూడగట్టుకుని చేసుకోవడం, అందరితో సమిష్టిగా చేయించడం అనేది నాకు అక్కడి నుంచి అలవాటైంది. అక్కడ కూడా కొంతమంది ఉంటారు, పేజీ డైరెక్టర్, పేజీ వాళ్ళు ఉంటారు, మెంబర్లు ఉంటారు, అతను ఉంటారు. అందరి దగ్గర సమన్వయపరుచుకుని చేసుకోవడమే. ఆ తర్వాత నోటిఫైడ్ పంచాయతీ అయింది. దాన్ని నోటిఫైడ్ పంచాయతీలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ మన ఏపీఐఏసీ హ్యాండ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ మనిషి ఒక ఆయన ఉంటారు, మేము మా అసోసియేషన్ కలిపి ఒక పంచాయతీ చేశారు. పంచాయతీలో మళ్ళీ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు చేశారు. ఓవర్లాపింగ్ అనమాట. అంటే 12-13 సంవత్సరాలు కలిగిన తర్వాత 12 సంవత్సరాలు అలాగే ఇంటికి 25-26 సంవత్సరాలు చేశారు. అక్కడ రెవెన్యూ జనరేషన్ కోసం, లైట్ల కోసం, వాటి కోసం టోల్ గేట్ పెట్టడం జరిగింది. ఆ టోల్ గేట్ అనేది ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎక్కడా టోల్ గేట్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు. ఓకేనా, నాది నడుస్తుంది అక్కడ, నేను పెట్టిన టోల్ గేట్ నడుస్తుంది. అలాగా ఎందుకంటే గొప్పదని చెప్పట్లా, సంస్థ బాగు చేసుకోవడానికి, కరెంటు కట్టుకోవడానికి, లైట్లు కట్టుకోవడానికి అసోసియేషన్కి నేను చెప్పేది. గ్రామీణ లైట్లు కానీ లైట్లు బాగు చేసుకోవడం కోసం 5% ఇలా చూసుకుంటూ వస్తున్నాం. 35 వేలతో స్టార్ట్ చేసిన పాట మన 15 లక్షల దాకా. ఆ సంస్థ కోసం, ఆ సంస్థ అంటే సంస్థ మీ జోబులో వేసుకోండి, అది గవర్నమెంట్ అకౌంట్లో పడుతుంది. గవర్నమెంట్లో రోడ్లు వేయాలన్నా కూడా డబ్బులు పోగు చేసి రోడ్లు వేయాలంటే మ్యాచింగ్ ఫండ్స్ చేసి వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీఎస్ ఇస్తారు, దాన్ని రోడ్లు వేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు అంటే రెవెన్యూ జనరేషన్ అంటే కాన్సెప్ట్లో అక్కడి నుంచి అందరూ చాలా మంది ఇబ్బంది పెట్టారు, ఆ పిటిషన్లు రాశారు. ఏం రాసినా కూడా సక్సెస్ఫుల్గా అది చేయడం జరిగింది. ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మా అబ్బాయి రామాంజనేయుడు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు అది పరిస్థితి. తర్వాత నేను ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఎలక్షన్లో నేను రావడం జరిగింది. అది ఎన్ని ఓట్లు అనేది పక్కన పెట్టండి, మీరు అందరూ కలిసి అభిమానంగా వేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత దీంట్లో కష్ట సుఖాలు, బాధలు ఇవన్నీ కూడా నాకు తెలియదు. తెలిసి అప్పుడు కూడా తెలియడం వల్ల, ఆ తెలియడం వల్ల కానీ దాని యొక్క రక్షణ కల్పించాల్సిందే అని చెప్పి మొత్తం ఇతరు చేసినటువంటి వాళ్ళ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకుంటూ, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ తప్పు చేస్తాను, ఈ గవర్నమెంట్ కూడా చేయకూడదుగా. ఉదాహరణ చెప్తారు, గవర్నమెంట్ కాదు ఇది, ఉదాహరణ చెప్తారు. మేనేజ్మెంట్ అనేది ఇది ఒకటే కదా. దాన్ని ఉద్దేశపూర్వకంగా శుభ్రంగా చేసి ఆర్బీఐ వాళ్ళతో కూడా మాట్లాడుతూ, అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి లైసెన్స్ మనకి 2000 వచ్చింది. మన బ్యాంకుకి, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, అర్బన్ బ్యాంక్కి 2000లో లైసెన్స్ వచ్చింది. 2001లో నేను వచ్చాను. అందువల్ల అది ఓవర్ ల్యాపింగ్ ఉందో ఇటు తిరిగి మొత్తం అక్కడ వచ్చిన కానీ ఈ పద్ధతులు, ఈ గ్రిప్స్, ఈ సిస్టమ్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం, ఇంప్లిమెంటేషన్ చేయడం. అప్పటి వరకు ఆ స్టాఫ్లో అంత నాలెడ్జ్ ఉండేవాడు కాదు. ఓన్లీ అక్కడ చెప్తే ఇటువంటి లోన్ అప్లికేషన్ తీసుకోబడ్డవాడు సైకిల్ చేస్తే తీసుకునేవాడు, వద్దంటే పారేసేవాడు. అలాంటి కొంత శ్రీహరి చదువుతున్నారు అని కూడా తెలుసు. ఆ సంగతి అంతా అప్పటికిప్పుడు సంబంధం లేదు. వాళ్ళందరూ ట్రైనింగ్ చేస్తూ, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తూ, రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ, ఆర్బీఐ నుంచి పుస్తకాలు తెప్పించి ట్రైనింగ్ ఇవ్వడం. అలాగే స్టాఫ్ అందరూ కొంతమంది ఆ దెబ్బకి తట్టుకోలేకపోతే కొంతమంది మానేసిన ఉన్నారు. అందరినీ ఎదుర్కొని మీరు మీ నమ్మకాన్ని కాపాడుకుంటూ, నిలబెట్టుకుంటూ, మీరు ఏ రోజైతే నాకు ఈ పదవి ఇప్పించారో ధర్మాన్ని నేను కాపాడుకుంటూ నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. అలాగే ఇది 5వ తరం 25వ సంవత్సరం చివరిలో అంటే నవంబర్తో అయిపోతుంది. అది అప్పుడు మనకి భగవంతుడు మనకి కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి అది అవకాశం వస్తే మీరు చేయమంటే చేస్తాం. గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం ఇంప్లిమెంటేషన్ గురించి లేట్ అవుతుంది. మొత్తం అన్ని స్టేట్లలోనూ దీన్ని తప్పు అని చెప్పి చెప్తున్నారు. ఎలా అంటే
ఇది కోఆపరేటివ్ వ్యవస్థాపూర్వకంగా వచ్చినటువంటి సంస్థలు ఎన్నికలు కానీ ఏమన్నా అంటే సమిష్టిలో ఒక కొంతమంది డబ్బులు వేసుకుని వీళ్ళు ఎవరిన అవసరం ఉన్న వాళ్ళకి పంచుకోవడం కోసం వాడి యొక్క అవసరాలు తీర్చడం కోసం సంస్థలు పెట్టి సొసైటీ సంస్థలు పెట్టి దాని ద్వారా ఈ సంస్థలు ప్రారంభించారు ఆ రోజుల్లో. ఉద్దేశం అది ముఖ్య ఉద్దేశం. ఆర్బీఐ లైసెన్స్ వచ్చింది 2000లో కావచ్చు, కానీ ఈ సంస్థ యొక్క లక్షణం రిజిస్ట్రేషను పద్ధతి చట్టము ఇదంతా కూడా ఈ చట్టం ప్రకారం నడుస్తున్నప్పుడు ఆర్బీఐకి చట్టం అనేది వాళ్ళ ఆఫీసు ఇంప్లిమెంటేషన్ చేసింది గవర్నమెంట్. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వ్మెంట్ చేయాలంటే ప్రతి స్టేట్లోనూ మనం ఆమోద ముద్ర జరగాలి. ఈ ప్రతి స్టేట్లో జరగడం ఇంతవరకు ఏ స్టేట్లో జరగలేదు. ఏదో ఒక స్టేట్లో ఎక్కడ జరిగింది, కానీ అందరూ కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఈ ఉద్దేశం వేరు. మీరు వాళ్ళ మీద చెలాయించడం ఏంటి? మీరు బిజినెస్ వరకు చూసుకోండి, మీ బిజినెస్ వరకు చూడండి. వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు మీరు ఎవరు మాట్లాడతారు కానీ ఉద్దేశం అంటే బికాజ్ నమ్మకం అనేది వీళ్ళు వేసుకునేటువంటి నిలబెట్టుకున్నట్టు వీళ్ళు వేసుకున్నది నిలబెట్టుకునేది. ఇలాంటి విషయంలో మీరు ఇలా ఇంటర్ఫేర్ కాకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళారు. కానీ న్యాయం తేలేంత వరకు ఉంటుందా, తేలుతుందా తేలదా, అది ఎప్పుడు తెలుదా? ఈ 3 నెలలు 4 నెలలలో కనుక అవకాశం ఉంటే కంటిన్యూ అవ్వచ్చు అంటే చెప్పను, మీరు చేస్తే ఉంటాం. కానీ చెప్పలేదు ఫ్యాక్ట్ ఎదుటి కూడా ఎవరు వచ్చినా కూడా సంస్థ బాగుండాలనేది కోరుకుంటున్నాం. సంస్థ బాగుండాలి. ఆ సంస్థ కూడా ఇప్పుడు హార్మోనీ పెట్టి ఉంది అనుకోండి, హార్మోనీ పెట్టి ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఎవరు తయారు చేసినా అదే సిస్టమ్స్ అయ్యే స్టెప్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. వాయిద్య డిఫరెన్స్ ఉండకూడదు. అంతే సంగీతంలో శృతి ఉండాలి, అది చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది వాయించడం కరెక్ట్గా ఉండాలి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది, దాన్ని నడిపించే విధానాన్ని, పాడించే విధానాన్ని, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని, దాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలి అనే విషయంలో ఎవరు ఎలా చేసినా అంతకుముందు హార్మోనీ పెట్టలేదు, ఎక్కడ పడితే అక్కడ సౌండ్ వచ్చింది. దీన్ని సిస్టమ్ చేసాం. ఆ సిస్టమ్ ప్రకారంగా తర్వాత ఎవరు వచ్చినా కూడా భగవంతుడు ఈ సంస్థకి 100 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం పుట్టక ముందు పెట్టిన సంస్థ, ఈ సంస్థ మనకి మనప్పుడు పుట్ల నేను 72లో పుట్టాను, 55లో పుట్టాను, 38లో పుట్టాను, అలా ఉంటాను. కానీ ఎప్పుడో పెట్టే సంస్థ ఆ మనకు వచ్చినటువంటి మనకు అవకాశాన్ని దీన్ని సద్వినియోగపరిచి తర్వాత తరాలకి ఇవ్వాలి. మనం ప్రొసీడ్ అవ్వాలి. సపోజ్ రైలు ఎంత ఉంది, రైలు పట్టాంగా నడుస్తుంది, మన ఈ ఊరు రైలు ఎక్కాం, మళ్ళీ వైజాగ్ వెళ్ళాలంటే వైజాగ్ విజయవాడ దీపం అంతే. జీవితాంతం నేను ప్రయాణిస్తాను కుదరదు కదా, టికెట్ అవ్వగానే దీపం మన టికెట్ ఎంత. అలాగా సంస్థ ఎప్పుడు రైలు దిగ్విజయంగా నడవాలి, అందులో క్షేమంగా నడవాలని కోరుకుంటూ అది ఎంతవరకు మనం మేనేజ్ చేసుకుంటాం అనేది చూసుకుంటూ ఒప్పునే పడుతున్నా. వ్యామోహం లేదు నాకు, పదవి నాకు వ్యామోహం లేదు. తగ్గించుకున్నా, తగులుకోదు, శుభ్రంగా చూస్తున్నా అంతవరకే. దీన్ని ప్రేమ అభిమానం లేకపోతే చేయదు కదా. ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఏ పని చేస్తే ఆ పని మీద ప్రేమ ఉండాలి. ఇంప్రెషన్ వాటికి ఇచ్చిన అవకాశం నేను చేసుకున్నాను అంతే. ఆ తర్వాత ఎప్పుడైనా కావాలి సలహాలు సంప్రదింపులు ఎప్పుడు ఉంటాయి. నేను ఓటర్గా చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున రావచ్చు, రాకపోవచ్చు, తర్వాత వచ్చే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఎన్నుకోండి, విజ్ఞానవంతులు ఎన్నుకోండి, ఆశపడవలను ఎన్నుకోండి, ప్రొఫెషనల్స్ ఎన్నుకోండి. ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. మీకు ఎదురికి ఒక వ్యక్తి లోన్ ఇవ్వాలన్నా కాదన్నా నిర్ణయించేవాడు. ఇవాళ అలా కాదు. మేనేజర్ చూస్తాడు, క్వాలిటీ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ పెరిగింది, స్టాఫ్ పెరిగారు, అభివృద్ధి పెరిగింది, అన్నీ పెరిగాయి. అన్ని ఇంకా ఎప్పుడైతే జాగ్రత్త ఉందో జాగ్రత్త ఎదురుకో డబ్బాలు పెట్టుకుంటే ఆ డబ్బాలో సరిపోదు, ఆ డబ్బా భద్రం కాదు. అలాగే లాకర్లు కంటే బ్రాంచ్లు పెట్టుకోవాలి. బ్రాంచ్లు అలా పెరిగిన సంస్థ, దాని తగ్గట్టుగా ఆపరేషన్ విధానం కూడా మారాలి. కాబట్టి ఆ అమెండ్మెంట్ చేసుకుంటూ ఇవాళ మనకి మేనేజర్ లెవెల్ ఉన్నారు, ఆఫీసర్ లెవెల్ ఉన్నారు, మేనేజర్ లెవెల్ ఉన్నారు, ఏఓ ఉన్నారు. మీకు మేనేజర్ మీకు అందరూ పరిచయం. జనరల్ గా ఈయన ఏఓ గారు, బ్రాంచ్ల మీద ఈయన కంట్రోల్, ఓకేనా. ఈయన మీద ఇంకొక ఏజీఎం ఒక ఆయన ఉన్నారు, ఆయన సెలవు మీద అమెరికా వెళ్ళారు. ఇంకా కూడా బ్రాంచ్లు పెరగాలని చెప్పి ఆశ, కోరిక అన్నీ ఉన్నాయి. ఈ చట్టంలో రకరకాల మార్పులు రావడం వల్ల ఎంతవరకు మనం పరిగెట్టగలం, వాళ్ళు తోస్తారు, కృషి చేస్తారు అనేది. మనం వ్యాపారం చేసినా కూడా దానికి లెవెల్స్ మార్చారు.
ఇదివరకు షేర్ క్యాపిటల్ ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు షేర్ క్యాపిటల్ దాన్ని ఒక బ్రాంచ్ పెట్టాలంటే 2 కోట్లు షేర్ క్యాపిటల్ ఉండాలి. బ్రాంచ్కి 2 కోట్లు షేర్ క్యాపిటల్ అంటే అసలు సంబంధమే లేదు. అది ఎలాగా అంత పెంచగలిగితే బ్రాంచ్ పెట్టగలిగితే దాని మీద మళ్ళీ మీకు 10% డివిడెంట్ ఇవ్వాలి కదా. ఉన్నది షేర్ క్యాపిటల్ ప్రకారం మీకు ఇవ్వగలుగుతున్నాం. రేపు పొద్దున అది ఇస్తే ఇది బాధపడతాం. అంటే అది దేనికైనా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి వ్యాపారం పెద్దలు చెప్పట్లా. మీరు దీనికి ఆహ్వానిస్తున్నాం, దానికి ఆహ్వానిస్తున్నాం, బిజినెస్ పెడతారు. మీరు భయపడాల్సిన పని లేదు. మన చైర్మన్ గారికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి, స్టాఫ్ కి అండ్ ముఖ్యంగా మనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న మా కస్టమర్స్ దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను సిఇఓగా అందరూ సేమ్ సహకారం చేయాలని, మీకు కావాల్సిన సర్వీస్ పర్సనలైజ్ సర్వీసెస్ కూడా చేస్తాం. ఇప్పుడు మీకు ఏ కావాలన్నా బ్రాంచ్ చూసుకోండి, లేదంటే కూడా నా దగ్గర కూడా డైరెక్ట్ గా రావచ్చు. ఎప్పుడైనా యాక్సెస్ లోనే ఉంటాను. ఇంకా అభివృద్ధి చేసి ఇంకా దీన్ని పెంచాలనేసి మీ అందరి సహకారంతో చేద్దామని చాలా అండి. సాధారణంగా మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని విషయాల్ని వారు కూలంకషంగా 112 సంవత్సరాలను పూర్తి చేసుకుని దిగ్విజయంగా 113వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం. ఈ సందర్భంగా ఒకసారి అందరినీ కూడా, అంటే ఈ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళందరినీ కూడా, షేర్ హోల్డర్స్ అందరినీ కూడా, కస్టమర్లు అందరినీ కూడా, లోనీస్ అందరినీ కూడా ఒక్కసారి అందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సదుద్దేశంతో చెప్పారు. అది కాకుండా ముఖ్యంగా ఈరోజు 2వ కార్యక్రమం ఉన్నది. 2వ కార్యక్రమం అనేది ఏంటంటే, మన చైర్మన్ గారు ఈ పదవి తీసుకుని 25 వసంతాలు, ఎందుకంటే ఒక మామూలు విషయం కాదు ఇది. సహకార రంగంలో నమ్మకానికి, నిరంతర ప్రగతికి మారుపేరుగా నిలిచినటువంటి సంస్థ ఈ ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. 1914లో బ్రిటిష్ భారతదేశంలో సామాన్యుల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రారంభమైన ఈ శతాధిక చరిత్ర గల సంస్థను గత పావు శతాబ్ద కాలముగా, అంటే 25 సంవత్సరాల పాటుగా నిరాటంకంగా, నిర్విఘ్నంగా ఈ పదవి చేపట్టడమే కాకుండా దీని అభివృద్ధికి ఎంతో పాటుపడటం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒక సహకార సంస్థలో చైర్మన్ గా 20 సంవత్సరాల పాటు ఉన్నారంటే అది వారి యొక్క నాయకత్వ లక్షణాలకి, బ్యాంకింగ్ రంగానికి ఆయన చేసినటువంటి కృషికి మనందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉన్నది. శ్రీ ప్రసాద్ గారు సహజ సిద్ధమైన వ్యాపార దక్షత, దూరదృష్టి గల నాయకుడు. వారు ఇందాక చెప్పారు, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఆలపాటి రామచంద్రరావు గారు వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క తనయులైనటువంటి వారు అందరూ కూడా వారి యొక్క సంస్థని దినదినాభివృద్ధి చేసుకోవటమే కాకుండా వారు గ్రోనప్ అయిన తర్వాత ఇట్లాంటి మన బ్యాంకింగ్ రంగ సంస్థ కూడా తీసుకుని దాని అభివృద్ధిలో ఎంతో పాటుపడ్డారు అనే దానికి ఒక మన ఈ బ్యాంక్ చైర్మన్ గా ఆయన చేసినటువంటి సేవలు చాలా మనం కొనియాడదగినవి. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎదిగే అవకాశం రావాలి. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం, అందరూ బాగుండాలి, అందుట్లో కూడా మనం ఉండాలి అనే విషయం మనం అందరూ అనుకుంటాం. కానీ ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఎదిగే అవకాశం కల్పించాలనేటువంటి బలమైన సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి శ్రీ అంబికా ప్రసాద్ గారు. కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే కాకుండా వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేటువంటి వ్యక్తులు, మైక్రో బిజినెస్ నడుపుకునే సామాన్యులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వారు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారనేది, ఆ దిశలో బ్యాంకింగ్ సిబ్బందిని అందరినీ నడిపిస్తూ ఏ రోజుకు ఆ రోజు వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్లో కూడా సభ్యులు ఉండటంలో కాబట్టి ఆ సభ్యుల్లో వారు జరిగినటువంటి మీటింగ్స్లో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలను కూడా మనకి ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో ఈ సంస్థలో తీసుకుని వచ్చి మనకి ముందుకు చాలా అంకిత భావంతో, చాలా హాస్పిటాలిటీతో పంపి రాజమండ్రి, తణుకు, గుంటూరు, విజయవాడ, తణుకు,
ఇటువంటి 9 బ్రాంచ్ల్లో మన యొక్క సహకారాన్ని పొడిగింప చేసుకుంటూ ఈ సహకారం అంతని కూడా ఈ ఒక్క రోజులో వచ్చేటటువంటి సేవ మాత్రం కాదు. లేదు, విజ్ఞానంతో సహకరించుకోవడము, సహాయాలతో సహకరించుకోవడము, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ నడపడానికి శక్తి కావాలి, యుక్తి కావాలి. నడిపించే ఒక్కడి వల్ల అవదు. నడిపించడానికి పురమాయించడం హెడ్ ఆఫ్ ది బోర్డు ఒకళ్ళు ఉంటారు. నడిపించేది, నడిచేది, మొత్తం నడిపించేదంతా కూడా కింద మేనేజర్లు, స్టాఫ్ ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఏ అప్లికేషన్ ఇచ్చిన ముందు స్టాఫ్కి ఇస్తారు. స్టాఫ్ దగ్గర నుంచి మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది, అయిన తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అందరూ కూడా కింద నుంచి ప్రతి వ్యక్తి, బ్యాంక్ స్టాఫ్ మంచి సహకారం ఇచ్చుకుంటూ ఒకరికొకళ్ళు ఎటువంటి తారతమ్యాలు లేకుండా, పాలిటిక్స్ లేకుండా, ముఖ్యంగా పాలిటిక్స్ స్టాఫ్లో ఎక్కడ పని చేసేవాడికి వెళ్ళినా కూడా పక్కన కెలకడం ఉంటాడు. స్టాఫ్ పాలిటిక్స్ అలాంటివి లేకుండా మీరందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా చక్కగా సహకరిస్తూ మంచి యొక్క నిర్మలమైనటువంటి మనస్తత్వంతో పనిచేస్తూ, ఇది చాలా ఆనందమైన విషయం. మా కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం అయినా సరే నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా సరే మేము చాలా సరదాగా ఉంటాం. స్టాఫ్తో చాలా సరదాగా ఉంటాం, జోకులు వేసుకుంటాం, అన్నీ చేస్తాం. పని అంటే పని, స్టెప్పే. సంతోషమే, దుఃఖమే అన్నీ ఉంటాయి. అలాగా కలిసిమెలిసిపోయి ఉన్నటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా నిజంగా ఇంతవరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన దానికి ముఖ్యమైన కృషి మీరందరూ, మేనేజర్లు, స్టాఫ్. మధ్య కొంతమంది వెళ్ళిపోయినా, కొత్త వాళ్ళు వచ్చినా, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే తయారైందో, కొత్త వాడు వెళ్ళిపోయినా, పాత వాడు వెళ్ళిపోయినా, కొత్త వాడు వచ్చినా అదే సీట్లో కూర్చుంటాడు తప్ప వేరే సీట్లో ఉండదు. కనుక ఆ యొక్క అట్మాస్ఫియర్లోనే ప్రయాణం జరుగుతుంది. ఎక్కడైనా తేడా ఉంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ పక్కకు లాగేస్తాం. అలాంటి వాళ్ళు మనకి పరికరాలను నిర్ణయం చేసుకుంటాం. అలాగా ఎదుగుతూ ఉన్నటువంటి సంస్థ మీరు ఇలాగే వేల సంవత్సరాలు నడవాలి, 100 సంవత్సరాలు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సేవకులు, ఇలాంటి పనివాళ్ళు, ఇలాంటి కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిస్టమ్ నడపాలంటే నడిపించే రాజు ఒకటే కాదు, యుద్ధం చేసేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ కత్తిని పెట్టి వెళ్తే అయిపోయింది. అలాగా ఏంటంటే మనం చూసుకుంటూ అప్పటి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ, ఆ ఫౌండర్ని మనం నెక్స్ట్ తరాలకి మనం పాస్ ఆన్ చేయడమే మన పని. దట్ ఈస్ అవర్ మోటివ్. నేను అది చేస్తున్నాను. నా ఉద్దేశం అదే. అంతే తప్ప ఎవడో సులాభం కోసం చేస్తున్నాడు నేను అనుకోకండి. నాకు అవసరం అయితే అక్కడ ఖాళీ లేదు యాక్చువల్లీ చెప్పాలి. అలాగా ఈ చూసే నాకు మొన్న గో సంరక్షణలో సమితిలో ఏదో గొడవలు జరుగుతున్నాయంటే చెప్పకూడదు బయటికి. అక్కడ చైర్మన్ సార్కి ప్రజలతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ, లాంగ్ స్టాండింగ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చిరు సత్కారంతో అభినందించి మేము మా యొక్క రుణం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. మొట్టమొదటి ఈ ఊళ్ళో కోటల మీద ఉంది. ప్రిన్సిపల్గా చేసింది రిటైర్ అయిన సంవత్సరానికి 30 ఏళ్ళు అయింది. రిటైర్ అయిన వెంటనే నా డబ్బులను పట్టుకుని బ్యాంకులో పెట్టాను. నా బ్యాంకు మొదలు ఆ పచ్చి పడదాకా అలాగే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఏదో వేసుకుంటే ఉన్నాం. అలాగే నాకు ఏమర్థమైందంటే బ్యాంకు డబ్బుల వ్యవహారం, ఏదైనా వ్యవహారం అంటే దానికి ఒక రకమైనటువంటి మూల భాగం ఉంటుందండి. అదేంటంటే రూల్స్ ఎలాగ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఎలాగ ఉంటుంది, ఆర్బీఐ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మోడీ గారు చెప్పిన ఒక మాట ఉంది, మూల స్తంభాలు ఉంటాయి. చీఫ్ జస్టిస్ గారికి కూడా ఆయన మోడీ గారు ఏమని చెప్పారు, ఇప్పుడు మూల స్తంభాల మీద ఆధారపడి మన రాజ్యాంగం నిర్ణయించబడుతుంది. అలాగే ఏదైనా సరే వ్యవస్థ అలాగే నడవాలి. ఇది నడుస్తుంది, నడుస్తుంది. మూల స్తంభాల మీద ఆధారపడి, మూల స్తంభాల మీద విశ్వాసము, నెంబర్ 1 విశ్వాసము. విశ్వాసం ఆధారపడి నడుస్తుంది.
ఎక్కడ ఏడాది కూడా మనం మన బ్యాంకు గురించి ఒక ఎదురుబాటు మాట, నెగిటివ్ మాట నేను వెళ్ళలేదు. నాడు ఎవరు నాకు చెప్పలేదు, లేదు. మరి ఇంకా సమస్య ఉంది. కానీ ఇలాంటి వ్యవస్థ మీద మనం ముందుకు వెళ్ళాలంటే చాలా చక్కగా ఇంకా కృషి చేయాలి. ఇంకా ముందుకు వెళ్తాము. ఈ బ్యాంకు యొక్క బ్రాంచీలు నిజంగా పెంచాలి. ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, అనేక సంవత్సరాలు పనిచేస్తుంది. కానీ దీన్ని ఏలూరులో ఉన్నటువంటి పౌరులు ఈ రకమైన ధర్మానికి కట్టుబడి ఉన్నారు. పాత కస్టమర్లు కూడా చేతిలాగా తప్పలేదు, సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా పాత కస్టమర్లు ఈ విధంగా సంతోషించి మొదటిసారి ప్రసాద్గా చెక్కింది అనుకుంటున్నా, ప్రసాద్ చెక్కింది అనుకున్నా. అయితే 112 సంవత్సరాలు పూర్తి చేసుకుని 113 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో బ్యాంక్ స్టాఫ్కి, అలాగే చైర్మన్ గారికి, లేక బోర్డు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక విషయం, ఇక్కడ అన్ని వస్తువులు మారిపోయినాయి. కుర్చీ కానీ, టేబుల్ కానీ, బోర్డు కానీ అన్నీ మారిపోయినాయి. మనిషి కూడా మారాడు. మారింది అవుతుంది ఏమిటి? ఆ రోజు నేను టేకు సోఫా ఉంది, టేకు సోఫాలో కూర్చునేవాడు ఎక్కడ ప్రకటన. ఆ సోఫా మొదలా కనపడి ఈ మధ్య కనపడుతున్నాం. మళ్ళీ అది ఎక్కడ పెట్టి నాకు అర్థం కాదు. ఉందా టేకు సోఫా? టేకు సోఫా ఇక్కడ ఉండాలి. మొదటిదాకా ఉంది, ఈ మధ్య కనపడుతుందా? దానికి కూడా కనీసం 1,000 మంది దాంట్లో కూర్చున్నారు. ఆ సోఫాలో నాకు వాటి వాళ్ళు ఎక్కేసుకుంటే అటువంటి సోఫా ఎవరికి ఉండదు, బ్యాంకుకే దక్కింది. దానికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే పురాతన శాఖలో పురాతన వస్తువులు అది అలా మంచిదండి. కాబట్టి అలాంటి అందరికి కూడా ఈ శుభ సందర్భంలో తెలియపరుస్తూ, ఇంకో విషయం ఏంటంటే, నేను మొట్టమొదట ఈ బ్యాంకులో డాక్టర్ రంగారావు గారు చాలామంది చేశారు. అప్పుడు నేను 5,000 రూపాయలు రిపోర్ట్ చేశాను. అలా చేసుకుంటూ 10 లక్షలు చేసుకుంటూ వచ్చాను. వాళ్ళకి వస్తే నాకు 10 లక్షల రూపాయలు బ్యాంక్ డిపాజిట్. దగ్గర మాట ఉన్నారు చైర్మన్ గారు, నమ్మకం అనేది ఒక మాట ఉన్నారు. కుండేటి లక్ష్మీనారాయణ నాయుడు గారు అంటారు. అభివృద్ధి బ్యాంకులో 37 సంవత్సరాలు అయింది అకౌంట్. 37 సంవత్సరాలు. అప్పుడు 7 సంవత్సరాల నెలకి 3 టైమ్స్ ఇచ్చేవారు డబ్బులు మాకు. మేము చాలా మంది పిలిచి ఏంటో డబ్బులు ఇచ్చేస్తుంటే పాడు చేస్తారని ఏమిస్తే ఎంతమంది ఎగబడేవారు. ఇప్పుడు కూడా రావట్లేదు. అయితే ఏ లోన్ కావాలన్నా అటెండర్ నుంచి మేనేజర్ గుమస్తా మీ ఇష్టం ఎనీవన్
ఏ వర్క్ కావాలన్నా చక్కగా 5 నిమిషాలు చేసి పెడతారు. ఏ ఇబ్బంది పెట్టాం. ఇది స్టాఫ్ చూడాలి కొంటాం. అంటే ఏ స్టాఫ్ అయినా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు 5 నిమిషాలు కూర్చోండి 5 నిమిషాలే చేసి పెట్టేస్తారు అందరూ. ఎప్పుడు ఇబ్బంది కానీ ఏమి లేదు. థ్యాంక్ యూ మై డియర్ స్టాఫ్. కార్ లోన్, బండి లోన్, హౌస్ లోన్, అన్ని లోన్లు నా ఇంట్లో ఉన్నాయి, ఆర్డీలు ఉన్నాయి. కనీసం నేను 8 లక్షలు కట్టున్నారు వడ్డీ, బ్యాంక్ లక్షలు కట్టుండే వడ్డీ. ఇక్కడ కట్టడం వల్ల మీరు ఆనందంగా ఉన్నారు సరే, దానికి ఇస్తాం అన్నమాట. ఎప్పుడు కట్టాలి అడుగుతారు. ముందర కడితే ఎందుకంటే భయం కడతారు కదా సార్, ఆ రోజు ముందు కట్టేయాలి, మళ్ళీ మీకు బాకీ ఉందంటే నాకు నిద్ర పట్టదు అని వచ్చి అందరినీ ఏడిపించేసి ముందర కట్టేసుకోండి అర్జెంటుగా. ముందర కట్టేస్తే ఎందుకు కడతాను మళ్ళీ ఇప్పుడు కొనండి ఏదో ఒకటి. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడిగా 1 డోర్ 2 డోర్ కాదు. ఏలూరు ప్రజలందరికీ నమస్కారం. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 1914లో ప్రారంభించినటువంటి ఈ బ్యాంకు తరతరాలుగా 2014 నుండి ఇప్పటికీ 112 సంవత్సరాలు పూర్తి చేసుకుని 113వ సంవత్సరంలోకి వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంగా మీకందరికీ కూడా మా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ కోఆపరేటివ్ బ్యాంకుగా కొంతమంది సభ్యులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి కోఆపరేటివ్ బ్యాంకులాగా నిర్ణయించుకుని దాని ప్రకారంగా రిజిస్టర్ చేయించుకుని నడుస్తున్నటువంటి సంస్థ 2000 సంవత్సరంలో ఆర్బీఐ లైసెన్స్ పొంది దాన్ని మన ఈరోజు నేషనల్ బ్యాంకు లెవెల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ డిజిటల్ వ్యవస్థకి కూడా ఇమిడింపు చేసుకుని అలాగే ప్రతి సంవత్సరం కూడా 10% డివిడెండ్ కూడా షేర్ క్యాపిటల్ హోల్డర్స్కి అందజేస్తూ దిగ్విజయమైనటువంటి సంస్థ. ఈ సంస్థకి ఈరోజు 113వ సంవత్సరం సందర్భంగా ఇలాగే దినదిన ప్రవర్తమానంగా ఎదగాలని మీరందరూ కూడా కస్టమర్లు సంతోషంగా ఆనందంగా ఈ వ్యాపారాలకు వాళ్ళకి కావాల్సిన వ్యాపారాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, ఇల్లు రిపేర్లకు కానివ్వండి,
మీకు కావాల్సిన కష్టానికి సహాయానికి బ్యాంకు ఎప్పుడూ మీకు రెడీగా ఉంటుంది. గోల్డ్ లోన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకన్నా హెల్ప్ చేయడానికి కావాల్సిన సలహాలు కూడా మా మేనేజర్లు సలహాలు కూడా ఇస్తారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్యాంకు యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇలాగే కాపాడుకోండి, ఇలాగే కాపాడుతుంది. మా మేనేజ్మెంట్ అంతా కూడా శ్రద్ధగా మా మేనేజ్మెంట్ కమిటీ అంతా కూడా శుభ్రంగా చేస్తుంది. ఇది మీకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా చెప్పుకుంటున్నాను. ఇట్స్ ఆల్ ది బెస్ట్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.